ఎరిక్ వోస్ మరియు లోకీ గాడ్ ఆఫ్ మిస్చిఫ్ నుండి గాడ్ ఆఫ్ స్టోరీస్గా పరిణామం చెందుతోంది. లోకీ సీజన్ 2లో మా హీరో టీవీ స్థాపనలో చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నాడు. ఒబీ యొక్క సైన్స్/ఫిక్షన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అకారచిత డీడగ్ దీని కార్టెక్ జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ టీవీఏ గ్రౌండ్ లెవెల్ ఆర్ని యొక్క అదే భవనం నిర్మాణం. సఖ కాబట్టి మేము నీ సృష్టించినది ఓబీ లేదా కంగ్వెరియన్ విక్టర్ టైమ్లీ లేదా హీ రిమెన్స్ అని అడుగుతున్నాము. కానీ ఇప్పుడు సరైన పుస్తకాన్ని ఉంచే చర్యలో కనీసం దాని ఆధ్యాత్మిక గాడ్ఫాదర్ గాడ్ ఆఫ్ స్టోరీస్ లోకి ఉన్నట్లు అనిపిస్తుంది. కుడి చేతులు. ఈ వీడియోలో గాడ్ ఆఫ్ స్టోరీస్ అంటే మార్వెల్ ప్రపంచానికి అర్థం ఏమిటో, సైన్స్ కంటే ఫిక్షన్ ఎందుకు శక్తివంతమైనది మరియు టీవీ నిజంగా ఎలా ఉనికిలోకి వచ్చిందో వివరించబోతున్నాను. ఈ సీజన్లోకి మార్వెల్స్ మరియు ప్రతిదాని గురించి మాట్లాడటం చాలా సరదాగా ఉంటుంది. సరే, ఒబీ లేదా అబోరిస్ 1994లో థియరిటికల్ ఫిజిక్స్ యొక్క కాల్టెక్ ప్రొఫెసర్ మరియు ది సాటాన్ కాంటింజెంట్ మరియు ది సన్స్ ఆఫ్ యోరిన్ వంటి పుస్తకాల కోసం పోరాడుతున్న సైన్స్ ఫిక్షన్ రచయిత అయిన ఎడీ డగ్గా ఉద్భవించారని లోకీ సీజన్ 2 ఎపిసోడ్ 5 వెల్లడించింది. రిమోట్ ఏరియాలో ఉన్న పసాదేనా ప్రాంతం జెపీ ల్యాబ్ భవనం లోపలి భాగం టీవీ యొక్క ఆర్నే విభాగం లోపలి భాగం వలె కనిపిస్తుంది. ఎడీ డగ్ అనే పేరు హిచ్హైకర్స్ గైడ్ టు ది గెలాక్సీ యొక్క సైన్స్ ఫిక్షన్ రచయిత అయిన డగ్లస్ ఆడమ్స్కు దాదాపుగా ఆమోదయోగ్యమైనది. ఈ ధారావాహికలోకి సిరీస్లోని చమత్కారమైన సైన్స్ ఫిక్షన్ వర్క్ప్లేస్ కామెడీ థీమ్లను బాగా ప్రేరేపించింది మరియు అవును సంఖ్య 42ని స్థాపించింది. జీవితం, విశ్వం మరియు ప్రతిదీ యొక్క గొప్ప ప్రశ్నకు సమాధానం. 42 మేము లోకీ సీజన్ అంతటా గమనిస్తూనే ఉన్నాము. ప్రోటోకాల్ 42లో పాప్ అప్ అవుతోంది. అతనే మిగిలి ఉన్నాడు. రెన్స్లేయర్లో ప్రదర్శన ఇవ్వమని మిస్ మిన్నిచ్కి చెప్పే మెమరీ వైట్ ప్రోటోకాల్ మరియు సెక్షన్ 42 టెంపార్డ్ డిజైన్లో భాగం. లోకీ మరియు మోబియస్కి చాలా ఇబ్బంది కలిగించింది. ఎడీ డగ్ సైన్స్లో మరియు సైన్స్ ఫిక్షన్లో టీవీ యొక్క ప్రారంభ రూపకల్పన వెనుక ఉన్న ఇమాజినీర్గా పరిపూర్ణ నేపథ్యాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఈ సీజన్లో టీవీ చరిత్రలోని అన్ని విషయాల మాదిరిగానే ఇది కూడా ఓరోబోరోస్ దాని తోకను తానే తినేపాము తాత పారాడాక్స్. 1893లో విక్టర్ టైమ్లీ మాట్లాడుతూ రెన్స్లేయర్ తనకు అందించిన టీవీ హ్యాండ్బుక్ను రచించిన యూరోబోరోస్ నుండి తాను ప్రేరణ పొందానని చెప్పాడు. లోని ఆవుర్బరోస్ ఎపిసోడ్ 4లో తాను 19వ శతాబ్దపు ఆవిష్కర్త విక్టర్ టైమ్లీ నుండి తనకు తెలిసినవన్నీ నేర్చుకున్నానని చెప్పాడు. కాబట్టి ఎవరిని ప్రేరేపించారు? బాగా ఎపిసోడ్ 5 దీన్ని మరింత లోతుగా తీసుకుంటుంది. ఓడోట్ని ప్రేరేపించినది లోకీ. అతను టీవీ ఉద్యోగిగా ఉండకముందే అతనికి టీవీ హ్యాండ్బుక్ ఇవ్వడం ద్వారా మొదటి టెంపార్డ్ని నిర్మించడానికి ప్రేరేపించాడు. ఆ హ్యాండ్బుక్ వాస్తవానికి ఓడోట్ బి రెండింటికి కలిపి జ్ఞానం కలిగి ఉంది. మరియు విక్టర్ టైమ్లీ కానీ లోకీ ఈ 1994 బ్రాంచ్ టైమ్లైన్లో తన జీవితంలో గొప్పగా ఏదైనా చేయమని ప్రారంభించని ప్రొఫెసర్ మరియు రచయితకు ఇచ్చాడు. ఎడీ డగ్ మొదట దీనిని తన కల్పన నుండి వచ్చిన పాత్రగా అర్థం చేసుకుని నా పాత్రల్లో ఒకరికి ప్రాణం పోసింది మరియు నా సహాయం కావాలి. కానీ ఎడీ డగ్ అక్షరాలా లోకీని కలలుగన్నాడని కాదు, లోకీ అతని స్వంత కల్పిత రచనల గురించి అతనికి గుర్తుచేస్తుంది మరియు ఈ దృశ్యం అతనికి అంతగా విచిత్రంగా లేదు. ఫిక్షన్ రైటింగ్ యొక్క మొత్తం ఆలోచనను తోసిపుచ్చుతూ లోకీ ఈ ఎపిసోడ్ను ప్రారంభించాడు. మీరు రచయిత? అవును. వైజ్ఞానిక కల్పన? డిమ్ చేయబడలేదు. కానీ ఈ ఎపిసోడ్ అంతటా అతని ఆర్క్ ఒకరి స్వంత కథనాన్ని నియంత్రించడంలో క్రమంగా ధర్మాన్ని చూడటం. సైన్స్తో ఇది ఏది మరియు ఎలా ఉంటుంది, కానీ కల్పనతో ఇది ఎందుకు? మనమందరం ఇప్పుడు సొంతంగా కథలు రాస్తున్నాం. మీది వ్రాయండి. ఇది కల్పిత సమస్య. ఇది ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎవరి గురించి కాదు. లోకీని గాడ్ ఆఫ్ స్టోరీస్గా మార్చడం ద్వారా ఈ ఆర్క్ అనుకూలిస్తోంది. లోకీ ఏజెంట్ ఆఫ్ అస్గార్డ్ కథాంశం 2014లో ప్రారంభమైంది. ఇది ఆధునిక మార్వెల్ కామిక్ యుగంలో లోకీ స్థితిని గాడ్ ఆఫ్ మిస్చీఫ్ నుండి మరింత దయగల దేవుడుగా మార్చింది. దీని గాడ్ ఆఫ్ స్టోరీస్ అని పిలుస్తారు. అతను అన్నీ చూసే కన్నుతో కలిసిపోతాడు మరియు తన గత మరియు భవిష్యత్తు సంస్కరణలన్నింటితో సరిపెట్టుకుంటాడు. లోకీ గాడ్ ఆఫ్ స్టోరీస్గా మళ్లీ జన్మించాడు. అతని మాంత్రిక సామర్థ్యాలు ఇప్పుడు అతను కథలను గ్రహించడానికి, మార్చడానికి, పూర్తిగా తిరిగి వ్రాయడానికి కూడా వీలు కల్పిస్తున్నాయి. వాచర్కు సమానమైన కొత్త మెటాపాత్రను అతనికి అందించాయి. మరియు ఇది ఆమెలో చేరడానికి ముందు బ్యూకెటేదు పేరు డాక్టర్ వెరిటీ విల్లిస్ అని ఈ ఎపిసోడ్ స్పష్టంగా నిర్ధారించింది. మొదట ఆమె విల్లిస్ అనే న్యూయార్క్ శిశువైద్యురాలు. పురాతన చలికాలపు పేటిక మరియు ధరించేవారికి ఏదైనా అబద్ధం ద్వారా చూడటానికి అనుమతించే ఉంగరం వంటి అవశేషాలను రక్షించే పని కుటుంబం. పసిపాప ఈ ఉంగరాన్ని తిన్నప్పుడు అది ఆమె కడుపులో కరిగిపోతుంది. లోకీ యొక్క బుల్షిట్ను చూడటానికి ఆమెకు ఈ సహజమైన శక్తులను ఇస్తుంది. ఇది లోకీ తన గాడ్ ఆఫ్ మిస్చీఫ్ ఫంక్షన్ను వదిలివేస్తుంది మరియు అతను దయగల గాడ్ ఆఫ్ స్టోరీస్గా మారాడు. ఇది ఇప్పుడు సాంకేతికంగా మార్వెల్ కామిక్స్ కానంలో ఒక హోదా. కాబట్టి లోకీని కథల దేవుడిగా మార్చడం ద్వారా ఈ ఎపిసోడ్ మన కోసం ఏర్పాటు చేస్తుందని నేను భావిస్తున్నాను.
టీవీ యొక్క మూల పౌరాణిక పురాణాలలో మనం తప్పిపోయిన ఒక విషయం. నిజంగా విశ్వ పౌరాణిక మూలాలు. ఒక గాడ్ ఫాదర్, ఒక ఆల్ఫాదర్. ఇప్పుడు చాలా కాలంగా న్యూ రాక్ స్టార్స్ వీక్షకులకు ఎంతగానో తెలుసు. మేము భూగర్భ శాస్త్రాన్ని ఉపయోగిస్తాము మరియు మేము దానిని ఎంత కాలంగా ఉపయోగిస్తున్నాము. అయితే ఇది అలా అయితే మీరు జియాలజీ గురించి మొదటిసారి వింటున్నాను. బ్లాక్ బస్టర్ కోసం సిద్ధంగా ఉండండి.